హాయ్ అజయ్ గారు. హాయ్. ఒక యాస్పిరెంట్ విజువల్ స్టోరీ టెల్లింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ అవ్వాలన్నా, ఈవెన్ స్క్రీన్ రైటర్ కూడా. యూజువల్గా మనకి డైరెక్టర్స్ ఉంటారు కదా, డైరెక్టర్స్ ఎలా ఉంటుందంటే చూసిన ఇది విధానం డివైడ్ చేసుకుంటే వెర్బల్ డైరెక్టర్స్, విజువల్ డైరెక్టర్స్ అనుకోవచ్చు. ఇది పుస్తకాల్లో ఏముండదు, జనరల్ నా అబ్జర్వేషన్ చెప్పి. వెర్బల్ డైరెక్టర్స్ అంటే దేర్ మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ డైలాగ్ డైరెక్టర్స్ అనొచ్చు. యాక్చువల్లీ డైలాగ్ హెవీగా ఉంటాయి వాళ్ళ సినిమాలు, అండ్ ప్లాట్ హెవీ, లాట్ ఆఫ్ స్టోరీ మీద, ప్లాట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వీళ్ళు కొంచెం వెర్బల్ డైరెక్టర్స్ అనుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ త్రివిక్రమ్ గారు, అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ, అందరికీ ఉండదు అది. ఈవెన్ పూరి గారు, ఈవెన్ రాజు హిరానీ, వీళ్ళందరూ డామినెంట్ గా వెర్బల్ డైరెక్ట్. మీరు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు ఆహా అద్భుతమైన విజువల్ అని ఏమి వెళ్ళరు. మీరు యూ వాంట్ టు ఫీల్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద డైలాగ్ ఆర్ స్టోరీ ఆర్ ప్లాట్, స్టోరీ బీట్స్, వీటి మీదే ఫోకస్ ఉంది. వీళ్ళని వెర్బల్ డైరెక్టర్స్ అనుకోవచ్చు. విజువల్ డైరెక్టర్స్ అంటే ఇంకా అసలు ఫర్ ఇన్స్టెన్స్ ఫోకస్ అంతా కూడా డైలాగ్, ప్లాట్ వీటి కన్నా స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ. విజువల్ స్టోరీ టెల్లింగ్, ఒక అద్భుతమైన బ్లాగ్ పెట్టచ్చు, లేదా ఎక్కువ డైలాగ్ లేకుండా అదే విషయాన్ని వితౌట్ డైలాగు అందంగా చెప్పడం, ఇలా ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకి తెలుగులో అంటే ఇండియాలో తీసుకుంటే మణిరత్నం ఈజ్ అ గ్రేట్ విజువల్ డైరెక్టర్. ఈజ్ అ మిక్స్ ఆఫ్ బోత్, వెర్బల్లో కొంచెం ఉంటుంది, విజువల్ ఉంటుంది, కానీ విజువల్ డామినేట్ చేస్తుంది. ఆయన ప్రతి సినిమా ఒక విజువల్ పోయిటరీలా ఉంటుంది. ద షార్ట్ కంపోజిషన్స్ అవ్వచ్చు ఏదైనా. అండ్ ఆర్జీవి టు అన్ ఎక్స్టెంట్ ఈజ్ అ విజువల్ డైరెక్టర్. ఎక్కువ డైలాగ్తో చెప్పడం కాకుండా ఆ బ్లాకింగ్లో, ఫ్రేమింగ్లో, స్టేజింగ్లో చాలా చెప్తారు ఆయన. అండ్ ఇంకా మనకి ఇండియాలో సంజయ్ లీలా బన్సాలి ఈజ్ అ వెరీ గ్రేట్ విజువల్ డైరెక్టర్. ఇంకా చాలా ఉన్నారు. మనకి వెనక్కి వెళ్తే కే విశ్వనాథ్ గారు, ఈజ్ 50% వెర్బల్ అండ్ 50% విజువల్. విజువల్లో కూడా చాలా చెప్తారు. బాపు గారు, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ విజువల్ కంపోజిషన్స్, చాలా బాగుంటాయి. అంటే జస్ట్ ఫ్రేమింగ్ కానీ, ద వేర్ హీ పుట్స్ ద కెమెరా అనేది, బ్లాకింగ్ చాలా బాగుంది. బాపు గారు ఏ సినిమా తీసుకున్నా ర్యాండమ్గా ఎక్కడో చోట మీరు అలా పాజ్ చేసి ఆపితే ఆ ఫ్రేమే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది విజువల్ డైరెక్టర్స్ ఇంపాక్ట్ అనమాట. లార్జర్ స్కేల్లోకి వెళ్తే విజువల్ డైరెక్టర్స్ మనకి స్టాన్లీ క్యూబ్రిక్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ విజువల్, వెస్ ఆండర్సన్, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని అర్థం చేసుకుంటే కొంచెం విజువల్నెస్ అనేది మనకు అర్థం అవుతుంది ఫస్ట్ థింగ్. సో ఇది ఫండమెంటల్గా వెర్బల్ అండ్ విజువల్కి ఉన్న డిఫరెన్స్. సో దీన్ని చూస్ చేసుకోవాలా అని మనం అనుకుంటే మనం ఏమైపోం. యాక్చువల్గా అది మనలో ఉండాలన్నమాట. ఫిల్మ్ మేకర్ యాస్పిరెంట్ అన్నారు, సపోజ్ ఆయనకి లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, ఒక యాస్పిరెంట్ బాగా చదువుతున్నాడు, తెలియకుండా వెర్బల్ వైపు వెళ్తూ ఉంటారు. సో ఎంతసేపు కథలో, లిటరేచర్ వీటి మీద కాకుండా ఒక కథ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు విజువల్ డైరెక్టర్, వెర్బల్ డైరెక్టర్ తెలుస్తుంది. ఒక కథ చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు షార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు విజువల్ డైరెక్టర్ అయితే. అదే వెర్బల్ డైరెక్టర్ అయితే స్టోరీ మీద, ప్లాట్ మీద, డైలాగ్ మీద ఈ ఎక్కువ ఉంటాయి. సో ఆ డిఫరెన్స్. కానీ వెర్బల్ కన్నా విజువల్కి రీచ్ ఎక్కువ, పెనిట్రేషన్ ఎక్కువ, ఎక్కువ మంది ఆడియన్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే వెర్బల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఇంటెలిజెన్స్ ఉండాలి. కానీ విజువల్లే యూజువల్గా ఈవెన్ ఇల్లిటరేట్ కూడా అర్థమవుతుంది ఏంటి ఇది అనేది. అది దాని ఒక బ్యూటీ ఉంది. సో ఇది కాకపోతే అది అని కాదు, రెండు మిక్స్ అయిన గ్రేట్ థింగ్స్ కూడా ఉన్నాయి. 50% వెర్బల్, 50% విజువల్. ఒక యాస్పిరెంట్ మూవీస్ కంటిన్యూస్గా వాచ్ చేసి అది తను స్టోరీస్ డ్రా చేయడం కానీ అది దానివల్ల అవుతుందంటారా? యా. సో విజువల్ లిటరసీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చాలా విధానాలు ఉన్నాయి యాక్చువల్లీ. అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక సినిమాని మ్యూట్ చేసి చూడటం. సో మ్యూట్ ఎప్పుడైతే మీరు మామూలుగా చూస్తున్నారు సినిమాని, ఆడియో డామినేట్ చేస్తుంది, మ్యూజిక్ డామినేట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ సౌండ్ ఎఫెక్ట్స్, చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ కూడా డామినేట్ చేస్తాయి. ఎందుకంటే మనం స్టార్టింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ వెర్బల్గా స్టార్ట్ అవుతాం. అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి వింటాం. సో అందుకని మన ఆడిటరీ సెన్స్ చాలా ఎక్కువ పనిచేస్తుంది.
తర్వాత మనకు విజువల్ వచ్చింది పుట్టాక తర్వాత చూడండి. సో ఆ సెన్స్లో చూసినా మనకి ఎప్పుడైతే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఉందో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా దాని మీనింగ్ మారిపోతుంది. సో వీఆర్ వెరీ మచ్ ఆడిటరీ డ్రివెన్ క్రీచర్స్. సో ఇలా వెళ్తున్నప్పుడు మీకు ఆ విజువల్ని పట్టుకోవటం, ఎస్పెషల్లీ ఒక యాస్పిరెంట్ దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అవుతుంది. అందుకే మ్యూట్లో చూడాలి. సో కంప్లీట్ ఒక సినిమాని మ్యూట్లో పెట్టి అసలు మీరు ఆ షార్ట్ ఎందుకు అలా పెట్టాడు, ఈ షార్ట్ మూమెంట్ ఎందుకు అలా వెళ్తుంది, దీనికి ఇలా కాకుండా ఎలా చేసి ఉండొచ్చు, ఇలాంటి స్టడీ చేయాలి. ఫస్ట్ థింగ్ మ్యూట్లో పెట్టి. రెండోది హీ హ్యాస్ టు రీడ్ లాట్ ఆఫ్ స్క్రీన్ ప్లే చదవాలి. చాలామంది చదవరు యాస్పిరెంట్స్. ఇప్పుడు సపోజ్ మనకి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనే సినిమా ఉంది మన టారెంటినో. ఆ సినిమాలో ఫస్ట్ 20 minutes ఒక కాన్వర్జేషన్ సీన్, ఒకటే సిచ్యువేషన్, ఒకటే సీను, ఒకటే లొకేషన్, కాన్వర్జేషన్ సీన్ ఉంది. జనరల్గా ఈవెన్ ఇండస్ట్రీ ఇన్సైడర్స్ కూడా తెలిసింది ఏంటంటే, ఎవ్రీ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్కి తెలిసిన ఒక విషయం ఏంటంటే, సైంటిఫిక్గా చాలా మంది ఏం ప్రూవ్ చేశారంటే, ఒక మనిషి, ఒక ఆడియన్స్ ఒకటి ఏదన్నా చూస్తున్నప్పుడు ఒక విజువల్ మీడియంని 3 minutes కన్నా ఎక్కువ ఒకే ఎమోషన్ని సస్టైన్ చేయడం కష్టం, వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు అని ఒక థియరీ ఉంది. సో ఆ థియరీని బ్రేక్ చేసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ అని. సో అంతకుముందు మనం అనుకున్నాం కదా, సో రూల్స్ ఎందుకు ఉన్నాయంటే వాటిని బ్రేక్ చేయడానికి, కానీ రూల్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి బ్రేక్ చేయాలని. సో అది. సో ఇప్పుడు ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనేది ఉంది. ఆ మూవీ ఫస్ట్ 20 minutes చూడండి, 25 minutes అలా ఉంది. ఒకే లొకేషన్లో తను డైలాగ్ ఉంటుంది ఆబ్వియస్గా, ఎలాగా అతను సస్టైన్ చేసాడు, చాలా హుకింగ్గా ఉంటుంది, చాలా ఇమ్మర్సివ్గా ఉంటుంది ఆ సీన్. ఎక్కడ క్లోజ్లు పెడుతున్నాడు, ఎక్కడ టిల్ డౌన్ చేస్తున్నాడు కెమెరాని, ఎందుకు అలా పెట్టాడు అనేది రీజనింగ్ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే ముందు టారెంటినో ఆ ఫస్ట్ డ్రాఫ్ట్ ఏం రాసుకున్నాడు అసలు అది స్టడీ చేయాలి. మీకు గూగుల్లో కొడితే ఇంగ్లోరియస్ బాస్టర్డ్ స్క్రీన్ ప్లే అంటే స్క్రిప్ట్ వస్తుంది, ఒరిజినల్ టారెంటినో రాసింది దొరుకుతుంది, అది చదవండి. ఆ ఫస్ట్ 30 minutes, 30 pages చదవండి. ఇప్పుడు విజువల్ చూడండి, అతను ఏం రాసుకున్నాడు, తర్వాత అందులో ఏం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ రాసుకున్నది అక్కడ ఉండదు, మారుతుంది, డైలాగులు మారుతాయి, క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి అందులో ఉండవు. అంటే ట్రాన్స్లేషన్ వైజ్ అతను అక్కడ సెట్కి వెళ్ళినప్పుడు ఎలా మార్చుకున్నాడు, తర్వాత డ్రాఫ్ట్లో ఎలా మార్చాడు, ఇవన్నీ అర్థమవుతుంటాయి అనమాట విజువల్ సెన్స్. అందుకే చాలా రెక్కి చేయాలి ముందు ఆ లొకేషన్ ఎక్కడ ఏం చేస్తున్నాం. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ ఫుటేజ్ తీసుకుంటే మీరు మామూలు కెమెరాతో అయినా, అదే ఈవెన్ ఫోన్తో అయినా తీసుకుంటే లాట్ ఆఫ్ తీస్తున్నప్పుడు ఎక్కడ విజువల్ బ్యూటీ ఉంది, ఎక్కడ సిమెట్రీ ఉంది, ఎక్కడ అటు ఇటు బ్యాలెన్స్ చేయొచ్చు, లెఫ్ట్ టు రైట్ బ్యాలెన్స్, ఈ సిమెట్రికల్ వ్యూ పాయింట్ ఎలా తీసుకోవచ్చు, ఇవన్నీ అర్థం అవుతుంటాయి అన్నమాట. సో అలాంటి ఫిల్మ్ స్టడీ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన సీను వెర్బల్లీ డామినేటింగ్గానే ఉంటుంది, విజువల్లీ డామినేటింగ్ కాదు, కానీ ఎట్ విజువల్ సెన్స్ చాలా ఉంటుంది, అది పట్టుకోగలగాలి. అండ్ అలాగే ఈ 3 minutes సింగిల్ ఎమోషన్ అనే రూల్ని ఇంతకుముందు కూడా చాలా మంది బ్రేక్ చేశారు, కానీ ఇతను బ్రేక్ చేసినట్టు ఇంకెవరో చేయలేకపోయారు. 20+ minutes హోల్డ్ చేయడం అనేది, కాన్వర్జేషన్ సీన్ హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం. ఫర్ ఇన్స్టెన్స్ మీకు 12 Angry Men మీకు ఐడియా ఉంది, మొత్తం సినిమా ఒకే లొకేషన్లో ఉంటుంది, అది చాలా కష్టం, అది ఎలా హోల్డ్ చేసాడు. నెక్స్ట్ మీకు జాన్ లూక్ గొడార్డ్ అని ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్, ఫ్రెంచ్ న్యూ వేవ్కి వన్ ఆఫ్ ద ఫౌండర్స్. ఆయనది బ్రెత్లెస్ అని ఒక మూవీ ఉంటుంది. బ్రెత్లెస్ అనే మూవీలో ఒక ఆల్మోస్ట్ 25 minutes ఒక సీన్ ఉంటుంది, ఒక బెడ్రూమ్లో హీరో హీరోయిన్ కాన్వర్జేషన్ అంతే, కానీ ఎట్ ఇట్ ఈస్ మచ్ మోర్ హుకింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తున్న ఫాస్ట్ పేస్డ్ KGF వీటిల్లో కంపేర్ చేస్తే అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ 1960లో వచ్చింది ఆ మూవీ. 1960లోనే అలాంటిది బ్రేక్ చేయటం అనేది. సో ఇలాంటి స్టడీ చేస్తున్నప్పుడు మీకు అసలు విజువల్ సెన్స్ ఏంటి, వెర్బల్ సెన్స్ ఏంటి, ఎలా హుక్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు అదర్ థింగ్స్, మనం ఫస్ట్ అనుకున్నట్టు ఒక సినిమాని మ్యూట్లో చూడటం, 2 స్క్రీన్ ప్లేస్ చదవటం, స్క్రీన్ ప్లేస్ చదివి తర్వాత విజువల్ని చూడటం, అప్పుడు వాళ్ళు ఎలా చేశారు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ థింగ్ మనకి అదర్ విజువల్ ఆర్ట్స్ని స్టడీ చేయడం. వేరే విజువల్ ఆర్ట్స్ ఏమున్నాయి మనకి, ఫోటోగ్రఫీ ఉంది, పెయింటింగ్ ఉంది, ఈవెన్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా ఒక విజువల్ ఆర్ట్స్. ఈవెన్ సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాషన్ కూడా ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ విజువల్ ఆర్ట్, విజువల్గా ఒక ఇంపాక్ట్ ఇస్తుంది. మీరు ఫోటోగ్రఫీ స్టడీ చేయండి, అవసరమైతే సరదాగా ఒక చిన్న క్రాష్ కోర్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఒక వీకెండ్ సరదాగా వెళ్ళి అటెండ్ అవ్వండి.
ఒక ఫోటోగ్రాఫర్ చూసే విధానం ఎలా ఉంటుంది, కంపోజిషన్ ఎందుకు చేస్తాడు, రూల్ ఆఫ్ థర్డ్స్ ఏంటి, గోల్డెన్ రేషియో ఏంటి, గోల్డెన్ అవర్ ఏంటి, అలాగే సిమెట్రీ అంటే ఏంటి, లీడింగ్ లైన్స్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి. అర్థమైనప్పుడు తెలియకుండా మీకు ఒక విజువల్ సెన్స్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్ ఎవరినైనా కలిసి హౌ ద వ్యూ ఆర్కిటెక్చర్లో జరిగిన మూమెంట్స్ ఏంటి, గ్రేట్ మూమెంట్స్, ఫోటోగ్రఫీలో జరిగిన గ్రేట్ మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమాలో ఫ్రెంచ్ న్యూ వేవ్ అని ఒక మూమెంట్ ఉంది, అది ఎందుకు వచ్చింది. అలాగే పెయింటింగ్ ఉంది, పెయింటింగ్లో చాలా మూమెంట్స్ వచ్చినాయి అనమాట. అంటే మూమెంట్ అంటే అంతకుముందు జరిగేదాన్ని బ్రేక్ చేస్తే ఎవడో ఒకటి వచ్చి ఒకటి కొత్త క్రియేట్ చేస్తాడు, అదొక మూమెంట్ అనమాట. ఇప్పుడు సేమ్ లైక్ తెలుగు సినిమాకి శివ అనేది వచ్చి ఒక కొత్త మూమెంట్ ఎలా క్రియేట్ చేసింది, అలాగా ప్రతి ఆర్ట్ ఫామ్లో కొన్ని మూమెంట్స్ క్రియేట్ చేసినవి. పెయింటింగ్ వస్తే ఎక్స్ప్రెషనిజం అంటారు, సర్రియలిజం అంటారు, క్యూబిజం అంటారు. అసలు ఎందుకు వచ్చింది, ఒకటి కొత్తగా ఎలా ఆలోచించాడు, దాన్ని ఎలా బ్రేక్ చేసాడు, ఎలా వెళ్ళాడు, ఈ విజువల్నెస్ ఇదే అనుకున్న దాన్ని ఇంకొకటి ఎలా మార్చాడు, ఇవన్నీ అర్థమవుతున్నప్పుడు, అంటే వేరియస్ విజువల్ ఆర్ట్స్ స్టడీ చేస్తున్నప్పుడు మీ మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది. మీ లోపల కొత్త లెన్సెస్ ఓపెన్ అయ్యి ఈ విషయాన్ని ఇలా కాకుండా ఎలా చెప్పొచ్చు, ఇలా చెప్తే ఏంటి, ఇవన్నీ అర్థమవుతుంది. దానివల్ల చాలా ఇంపాక్ట్. ఇప్పుడు మ్యూట్లో చూడడం సినిమా అని చెప్పారు కదా, అది ఎక్కువసేపు చూడలే ఇంట్రెస్టింగ్ అనిపించదు కదా ఒక ఆస్పిరెంట్ అనే పర్సన్. అదే ఆ ఇంట్రెస్ట్ని ఎలా హోల్డ్ చేస్తారు? అసలు మీకు అలా చూడటానికి ఇంట్రెస్ట్ లేదనిపిస్తే అసలు ఆస్పిరెంటే కాదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే యాజ్ ఎ ఫిలిం స్టూడెంట్ అంటే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్, కానీ నేను ఎక్కడికి వెళ్ళా, రూమ్లోనే ఉంటా, ఇక్కడే తీసుకుంటా అన్నాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది అలా. సో మనకి అది ఇర్రెలవెంట్. ఇప్పుడు అది అంటే ఇర్రెలవెంట్ కాదు, అతను సూట్ అవ్వడం. మనం అంతకుముందు పర్సనాలిటీస్ గురించి మాట్లాడాం కదా, అలాగా నేను మ్యూట్లో చూడను, నాకు అంత ఓపిక లేదు అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ విజువల్ డైరెక్టర్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద విజువల్నెస్ ఆఫ్ ఇట్, ద సీక్రెట్స్ ఆఫ్ విజువల్ స్ట్రక్చర్, దాని రిలేటెడ్ బుక్స్ చదవటం. బ్రూస్ బ్లాక్ది ఒక బుక్ ఉంటుంది విజువల్ స్టోరీ అని, ఆ బుక్ చదివిన ఒక ఫండమెంటల్ ఐడియా వస్తుంది, విజువల్ స్టోరీ అంటే ఏంటి, విజువల్ని ఎలా చెప్పాలి. సో అది ఇంట్రెస్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇంకా నేను ఒలింపిక్ ఛాంపియన్ అవ్వాలి కానీ పొద్దున్నే లేగను పరిగెత్తను అంటే నా పాయింట్ ఏంటంటే, ఈ డైలాగు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ యాడ్ అయితే ఆ వచ్చే ఇంపాక్ట్ అది ఎనదర్ లెవెల్లో ఉంటుంది. ఈ మ్యూట్లో చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ అదంతా అది అర్థం చేసుకోవాలంటే అది చేయాలి కదా. ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే అటాప్సీ చేయాలి, బాడీని కట్ చేయాలి. నేను బ్లడ్ చూడను కానీ నేను డాక్టర్ అవుతా, నేను సర్జన్ అవుతా అంటే ఎలాగ అది ఎంత ఏమనాలి దాన్ని స్టూపిడిటీయో, ఇది కూడా అలా అవుతుంది. మేబీ ఒకటి చేయొచ్చు అతను, నేను విజువల్ని పట్టించుకోను, ఓన్లీ వెర్బల్గానే కథలు చెప్తా అనుకున్నప్పుడు ఇది అవసరం లేదు. మేబీ అతనిలో వెర్బల్ ఐక్యూ ఎక్కువ ఉంది, అతనిలో లిటరరీ సెన్స్ కానీ వెర్బల్నెస్ పట్టుకోవటం, ప్లాట్ని స్టోరీ హెవీగా స్టోరీ బీట్స్ని పట్టుకుని అలా ఎక్కువ తత్వం అతనిలో ఉందనుకోండి, అప్పుడు ఈ టేపు రావక్కర్లేదు. సో అది ఈవెన్ ఆర్జీవి కూడా శివ సినిమాకి డైరెక్ట్ కెమెరా ఇలా మూవ్ అవుతుంది, ఇలా చెప్పడం కూడా ఆర్టిస్ట్ షార్ట్సే చెప్పాడు. స్టోరీ ఏంటంటే అదే చెప్పాడని అన్నారు ఇంటర్వ్యూ. Hi guys, this is Ajay Vigesna. If you are interested about learning more about screenwriting or filmmaking, or మీరు రాస్తున్న కథలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, if you want some mentorship, or మీరు ఆల్రెడీ కథ రాసుకున్నారు, if you want some feedback on that, you can call this number and register for mentorship and workshop. The number is 9381611210. యా అజయ్ గారు, ఇంకా అసలు విజువల్ సెన్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆస్పిరెంట్స్? సో మనం డిస్కస్ చేస్తున్నట్టు దీనికి ఎక్స్టెన్షన్గా మీరు మీరు ఒక మాల్కి వెళ్ళారు, ఐకియాకి వెళ్ళారు అనుకున్నాం, ఆర్ ఫారం మాల్ ఎక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఒక టేబుల్ మీద కూర్చుని
అబ్జర్వ్ చేయండి పీపుల్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి. చాలామంది విజువల్ సెన్స్ అంటే అందమైన లొకేషన్కి వెళ్ళిపోతే విజువల్ సెన్స్ వచ్చాయి, అది కాదు అసలు. సో చాలామందికి ఉండే ఒక మిత్ ఏంటంటే గ్రేట్ ఫోటోగ్రఫీ అంటే గ్రేట్ లొకేషన్స్ అనుకుంటారు. కాదు, మీరు రాము గారు, రాజీవ్ గారి సినిమాలు విత్ ఇన్ రూమ్లో ఉన్నాయి కూడా ఆ విజువల్గా చాలా బ్యూటిఫుల్గా. విజువల్ సెన్స్ అంటే పిక్చరిస్క్ లొకేషన్కి వెళ్ళటం కాదు, ఇది ఒక మిత్ చాలా మందికి ఉంది. ఫోటోగ్రఫీ ఆ సినిమాలో బాగుందిరా అంటారు. ఇది ఇప్పుడు ఆ లొకేషన్కి ఎవరు తీసినా బాగానే ఉంటుంది, అది కాదు. మీరు రూమ్లో కాన్వర్సేషన్ సీన్ కూడా విజువల్గా హోల్డ్ చేసి ఇలా తీయటం అనేది యాక్చువల్ విజువల్ సెన్స్. ఓకే, ఇప్పుడు మణిరత్నం వెళ్ళిన చాలా ప్లేసులకి వేరే ఫిల్మ్ మేకర్స్ కూడా వెళ్ళారు, కానీ ఆయన విజువల్ బ్యూటీ వేరే వాళ్ళకి ఎందుకు రావట్లేదు, అది పట్టుకోగలగాలి. ఓకే, సో నెక్స్ట్, సో మీరు ఒక మాల్కి అక్కడికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు కూర్చుని ఒక ఐకియాలో ఉన్న రెస్టారెంట్లో కూర్చుని అబ్జర్వ్ చేయండి పీపుల్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి. మీరు ఐ చూస్తున్నప్పుడు ఈ దేన్నో దాని మీద ఒక చోట ఆపుతుంది కదా, మొత్తం అంతా అలా చూడం కదా, ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి. ఒక ఫ్యామిలీనో దేన్నో చూస్తున్నారు, చూసినప్పుడు మీరు ఒక హెడ్ ఫోన్ పెట్టుకొని దీనికి ఆ జరుగుతున్న కాన్వర్జేషన్కి, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడమని కాదు, డిస్టెన్స్లోనే ఈ హెడ్ ఫోన్లో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఒకటి ప్లే చేయండి, సమ్ వైలిన్. ఇప్పుడు ఆ విజువల్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది చూడండి. అప్పుడు మీకు ఒక మామూలు కాన్వర్జేషన్కి ఇలాంటి మ్యూజిక్ వేస్తే ఎలాంటి ఇంపాక్ట్ కలుగుతుంది. సేమ్ దానికే సమ్ ఫ్యూజన్ మ్యూజిక్ ఏదైనా, లేదా ఒక ఫ్లూట్ మ్యూజిక్ ఆర్ సమ్ అదర్ గ్రేట్ ఇన్స్ట్రుమెంటల్ కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ తబలా ప్లే చేయండి. అప్పుడు ఎలా ఉంది అంటే ఇక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్కి అక్కడ విజువల్ సెన్స్ మారిపోతాం. ఇది ఎక్కువ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి అసలు మనం విజువల్గా ఒక సీన్ బోరింగ్గా ఉన్నా కూడా మ్యూజిక్తో ఎలా ఇంపాక్ట్ చేయొచ్చు అనేది ఇది డెవలప్ అవుతుంది. అలా కంటిన్యూస్ చేస్తూ ఉంటే ఎక్స్పెరిమెంటేషన్, ఐటరేషన్ అంటారు. ఐటరేషన్ అంటే రిపీటెడ్గా అదే విషయాన్ని వేరే యాంగిల్స్లో చేయటం. ఐటరేట్ లాట్ ఆఫ్ ఐటరేషన్స్ తర్వాత మీకు ఒక ఇన్సైట్ కలుగుతుంది. ఓకే, ఈ పర్టికులర్ కాన్వర్జేషన్ సీను ఇలాంటి సెటప్లో ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్కి ఈ ఇంపాక్ట్ చాలా బాగుంది, లేదా దీనికన్నా దీనికి ఈ ఇన్స్ట్రుమెంట్తో పాటు ఈ ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేస్తే ఇంకా బాగుంది అనే సెన్స్ డెవలప్ అవుతుంది. అదొకటి. అండ్ అన్నిటికన్నా మెయిన్, ఇప్పుడు సపోజ్ మనకి ఒక సందీప్ రెడ్డి వంగ తీసుకుంటే, ఆయన హీఈస్ నోన్ మోర్ ఫర్ హిజ్ మ్యూజిక్ సెన్స్ అండ్ ఆల్సో స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీకు ఆ స్కోర్కి మీరు ఆయనది విజువల్ కన్నా అది మ్యూట్ చేస్తే మనకి ఆ బ్యూటీ తెలియదు, ఎందుకంటే స్కోర్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆయనకి ఎలా వచ్చింది అది, ఆయన కంటిన్యూస్గా చిన్నప్పటి నుంచి వింటూ ఒక సెన్స్ డెవలప్ అయింది. ఆ సెన్స్, ఆ టేస్ట్ జనాలకు నచ్చుతుంది, అందుకే అలా డెవలప్ అయింది. అలాగే మీరు ఒక యాస్పిరెంట్గా ఉన్నప్పుడు అలా మీలో ఏది ఉంది ఒక విజువల్, ఎందుకంటే ఆయన అన్నీ కూడా విజువల్గా టూ గుడ్గా ఉండే సినిమాలు ఏం కాదు, రాజమౌళి లాంటి గ్రాండియర్ ఏం కాదు, అని అన్నీ ఎక్కువ డ్రామాలే. ఇప్పుడు తీసిన 3 సినిమాలు అయినా 2 స్టోరీస్ అయినా డ్రామాసే. ఆ డ్రామాస్లో అద్భుతమైన లొకేషన్స్ కూడా ఏముండవు, కాన్వర్జేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. కాన్వర్జేషన్ సీన్ హోల్డ్ చేయాలంటే విజువల్గా కూడా వాడికి బోర్ కొట్టకూడదు, అంటే అద్భుతమైన మ్యూజిక్ సెన్స్ ఉండాలి. సో ఇక్కడ మీకుండే మ్యూజిక్ సెన్స్ మీ విజువల్గా యాడ్ అవుతుంది, ఇది పట్టుకోగలగాలి. సో లిజనింగ్ టు లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కావచ్చు, వరల్డ్ మ్యూజిక్ కావచ్చు, రకరకాల కంట్రీస్ మ్యూజిక్, ఆఫ్రికన్ ఫోక్లోర్ ఆ మ్యూజిక్, లేదా ఇంకో కంట్రీది రష్యన్ తాలూకుది, లేదా యూరోపియన్ కైండ్ ఆఫ్ ఇది. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఓన్లీ కాంటెంపరీ కాకుండా ఓల్డ్ క్లాసిక్స్, బెథోవెన్, మొజార్ట్, ఇలాంటి అన్నీ వింటున్నప్పుడు మీకు తెలియకుండా ఒక డెవలప్ అవుతుంది మ్యూజికల్ సెన్స్. అప్పుడు అది మీ విజువల్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది, ఎలాంటి విజువల్. సో దిస్ ఈజ్
one of the good exercises. Hi guys, this is Ajay Vigesna. If you are interested about learning more about screenwriting or filmmaking, or మీరు రాస్తున్న కథలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, if you want some mentorship, or మీరు ఆల్రెడీ కథ రాసుకున్నారు, if you want some feedback on that, you can call this number and register for mentorship and workshop. The number is 9381611210. ఇంకా విజువల్ స్టోరీని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? విజువల్ స్టోరీ టెల్లింగ్. ఇంకోటి ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అందరూ చేయాల్సిన ఆస్పిరెంట్స్, వాచింగ్ సైలెంట్ ఫిల్మ్స్. ఇప్పుడు మనకి సైలెంట్ ఫిల్మ్స్ అనగానే మనకి గుర్తొచ్చేది చార్లీ చాప్లిన్. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. మీకు ఒక కథని డైలాగ్ లేకుండా ఎలా చెప్పాడు ఆయన బోల్ సినిమాలు తీసాడు. ఆయనే రైటరు, ఆయనే డైరెక్టరు, ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, ఆయనే హీరో, అన్నీ ఆయనే. ఆయన ఎలా చెప్పాడు అసలు డైలాగ్ లేకుండా ఒకటి కన్వే ఎలా చేసాడు. సైలెంట్ ఫిలిమ్స్ని స్టడీ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. విజువల్ స్టోరీ టెల్లింగ్, విజువల్ లిటరసీ మనకు పెరగాలంటే ఖచ్చితంగా చార్లీ చాప్లిన్ స్టడీ చేయాలి. అలాగే ఆ టైంలో ఉన్న సైలెంట్ ఫిల్మ్ సూపర్ స్టార్స్ చాలా మంది, సైలెంట్ హీరోస్, హెరాల్డ్ లాయిడ్ అని, బస్టర్ కేటన్ అని. సో ఇలాంటి వాళ్ళని స్టడీ చేసినప్పుడు మీకు చాలా బాగా, ఎస్పెషల్లీ మీరు ఏదన్నా ఒక సీన్ రాయాలనుకుంటే ఫస్ట్ దాన్ని అసలు డైలాగ్స్ లేవు అనుకుని రాయాలి. డైలాగ్స్ లేవు, నేను ఇది కన్వే చేయాలి అన్నప్పుడు మీరు ఎలా రాస్తారు? అప్పుడు మీకు ఆ విజువల్ సెన్స్ డెవలప్. విజువల్ సెన్స్ అంటే మంచి బ్లాక్ పెట్టడం, మంచి సీనరీలకు వెళ్ళిపోవటం, మంచి ఊటీ, కొడైకెనాల్, స్విట్జర్లాండ్ వెళ్ళిపోతే మంచి విజువల్ సెన్స్ అంటే అది కాదు. అది ఓకే, అది ఒక యాడ్ ఆన్ అవుతుంది. విజువల్ సెన్స్ అంటే డైలాగ్ లేకుండా నేను దీన్ని ఎలా కన్వే చేయొచ్చు అనేది రావాలి. అంటే ఒక సీన్ రాసుకున్నప్పుడు డైలాగ్ రాకుండా నేను దీన్ని అయితే ఎలా రాస్తాను అని 2-3 వెర్షన్లు 4 వెర్షన్లు రాశాక ఇంకా తప్పదు అంటే డైలాగ్ పెట్ట. ప్రతి సీన్కి ఎలా అని కాదు, ఎంత కుదిరితే అంత, మేబీ ఒక మొత్తం సినిమాలో ఒక 30% అన్న ఇలాంటి విజువల్గా కన్వే చేసే తత్వాన్ని అలవాటు చేసుకుంటే ఇట్ విల్ బి మచ్ మోర్. మీకు ఒక సీన్ చెప్తా. జెర్సీ ఉంది. జెర్సీలో వీడు నాని అండ్ సత్యరాజ్ వాళ్ళిద్దరూ మీట్ అవుతారు. మీట్ అయ్యి ఒక చోటకి వెళ్తారు, క్రికెట్ ఆడేసి వెళ్తారు. వెళ్ళాక ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది పక్కన, పేవ్మెంట్ ఏరియా. అక్కడ నాని వెళ్ళి 2 సిగరెట్లు తీసుకుని 2 సిగరెట్లు వెలిగిస్తాడు. మన ఫస్ట్ విజువల్ ఏమనిపిస్తుందంటే ఈడేంటి సిగరెట్ ఎడిక్టా, అది ఏంటి అనేది అర్థం కాదు. అటేపు సత్యరాజ్ వెళ్ళి 2 టీలు అంటారు, 2 టీలు తీసుకుంటాడు. ఓకే, వీళ్ళిద్దరూ వస్తారు. వచ్చి నాని ఏమో ఈ 2 సిగరెట్లు వెలిగించాడు కదా, ఒక సిగరెట్ ఏమో సత్యరాజ్ ఇస్తాడు, ఆయన ఒక టీ నాని ఇస్తాడు. ఇది విజువల్ స్టోరీ టెల్లింగ్. దిస్ ఈజ్ ఆల్సో విజువల్ స్టోరీ టెల్లింగ్. హౌ యు ఆర్ కన్వేయింగ్ వితౌట్ టెల్లింగ్ ఏ డైలాగ్. వాళ్ళిద్దరి మధ్యన బాండ్ ఎలా ఉంది అనేది ఎంత సింపుల్గా చెప్పాడు ఆయన, గౌతమ్ తిన్నూరి. దిస్ ఈజ్ విజువల్ స్టోరీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ విజువల్ స్టోరీ. ఇంకా చాలా విధంగా చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ సడన్ గుర్తొచ్చింది. సో ఇలాంటిది డైలాగ్ లేకుండా ఈ సీన్ నేను ఎలా రాయొచ్చు, రాస్తే ఏంటి, అలా ఒక అట్లీస్ట్ 30% ఆఫ్ మై స్క్రీన్ ప్లే విజువల్గా చెప్పడానికి ట్రై చేద్దాం, చూద్దాం ఏంటి అని. సో అలా డెవలప్ చేయాలి. సైలెంట్ ఫిల్మ్స్ స్టడీ చేయటం, చార్లీ చాప్లిన్, బస్టర్ కేటన్, హెరాల్డ్ లాయిడ్, వీళ్ళందరూ ఎన్నో అద్భుతాలు చేశారు సైలెంట్ ఎరాలో. వాళ్ళు స్టడీ చేయటం. ఇప్పుడు నేను రాస్తున్నది ఎలా చేయాలి. ఆల్రెడీ ఫేమస్ సీన్స్ కొన్ని ఉంటాయి కదా విత్ డైలాగ్స్. ఆ సీన్స్ని డైలాగ్ లేకుండా నేను రాస్తే ఎలా రాస్తాను? మనకి స్క్రీన్ ప్లేలో 2 ఉంటాయి ఇప్పుడు, యాక్షన్ డైలాగ్ ఇలా ఉంటాయి కదా. ఈ డైలాగ్ పార్ట్ తీసేసి ఓన్లీ యాక్షన్ రాస్తే, యాక్షన్ అంటే ఫైటింగ్ అని కాదు, యాక్షన్ ఈజ్ హౌ యు ఆర్ కన్వేయింగ్ విత్ విజువల్స్. ఆ యాక్షన్ పార్ట్ రాస్తే నేను ఆ సీన్ అలా రాస్తాను. అలా ఎక్స్పెరిమెంట్ చేయాలి.
ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఐటరేషన్, ఎక్స్పెరిమెంటేషన్ మళ్ళీ ఐటరేషన్, మళ్ళీ ఐటరేషన్, అంటే రిపీట్ ద సేమ్ థింగ్ని ఒక 10 సార్లు 10 వెర్షన్లో 10 డిఫరెంట్ వేలో. ఒకే సీన్ ఉంది, నేను విజువల్ హెవీగా చెప్తే అలా చెప్తా, అదే సీన్ని నేను వెర్బల్ హెవీగా చెప్తే అలా చెప్తా, అదే సీను 50% విజువల్ 50% వెర్బల్ ఈ మిక్స్లో చెప్తే అలా చెప్తా అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అప్పుడు ఎక్కడో పాయింట్లు మీరు పట్టుకుంటారు. మీరు అది 10 daysలో ఏం రాదు, మేబీ ఒక 6 months, మేబీ 1 year ఇలా కంటిన్యూస్గా రాస్తూ ఉంటే అండ్ మీరు చుట్టూ జరిగిన అట్లని చూస్తూ ఉంటే, హ్యూమన్ బిహేవియర్ని చూస్తుంటే, మీకు ఇందాక చెప్పాను ఐకియాకి వెళ్ళి లేదా ఒక ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళి సరదాగా జనాలను అబ్జర్వ్ చేయండి, లేదా మామూలుగా ట్రాఫిక్లో జనాలను అబ్జర్వ్ చేయండి, జనాలు ఎలా ఉన్నారు, ఒక ఫెస్టివల్ సీజన్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆ విజువల్ బ్లాక్ ఎక్కడ పెడితే బాగుంది, ఇది ఇలా పెట్టచ్చా అలా పెట్టచ్చా, కంపోజిషన్ ఏంటి, లీడింగ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుంటుంటే మీ స్టోరీ టెల్లింగ్ ఐక్యూ, విజువల్ ఐక్యూ పదునెక్కుతుంది. ఆ ప్రాసెస్లో మీరు బెటర్ ఫిల్మ్ మేకర్ అవుతారు, బెటర్ రైటర్ అవుతారు, బెటర్ స్టోరీ టెల్లర్ అవుతారు. దట్ ఈస్ హౌ. ఇప్పుడు విజువల్ సెన్స్కి వర్బల్ సెన్స్కి ఇప్పుడు 2 యాక్షన్ పార్ట్ ఓన్లీ రాస్తే దానికి సౌండ్ సెన్స్ యాడ్ అయితే సౌండ్ సెన్స్ యాడ్ చేస్తే అది ఇంకా డిఫరెంట్. చాలామంది మీకు తెలీదు, ఒక స్క్రిప్ట్ రాసుకున్నాక నాకు తెలిసిన కొంతమంది ఫణీంద్ర నార్శెట్టి వీళ్ళు సౌండ్ స్క్రిప్ట్ అని ఒకటి రాసుకుంటారు, నేను విన్నాను. అండ్ ఆల్సో కొంతమంది అంటే ఇంకా టు అన్ ఎక్స్టెంట్ సందీప్ వంగ కూడా, ఇప్పుడు ఆ సీన్కి ఈ సీన్ ప్లే అవుతున్నప్పుడు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ ప్లే అయితే బాగుంటుంది, లేదా పలానా ఆయన ఎక్కడో విన్న ఒక టెంపరీ మ్యూజిక్ టెంప్ మ్యూజిక్ ఇది అయితే ఎలా ఉంటుంది అనేది అక్కడ రెఫరెన్స్ ప్రతిదీ రాసుకుంటారు అనమాట. యూజువల్గా దాన్ని సౌండ్ స్క్రిప్ట్ అంటారు. మామూలు స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, సౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది. అలాగే మీరు ఇంకో వెర్షన్ ఒకటి ఓన్లీ విజువల్ స్క్రిప్ట్ అని ఒకటి పెట్టుకుని ఈ సీన్లో విజువల్ ఎలా ఉంటే బాగుంటుందని కూడా రాసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మీ తపన, ఎంత మీరు తప్పిస్తున్నారు ఆ సీన్ బాగా రావాలి, ఆ తపన బట్టే ఉంటుంది అంతా. సో అలాగ మీరు అలా డెవలప్ చేస్తూ ఐటరేషన్ చేస్తూ సరదాగా మీకున్న మొబైల్ ఫోన్తోనే 1 minute మైక్రో ఫిల్మ్స్ తీయండి, 1 minute మైక్రో ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి సరదాగా. ఈ బ్లాక్ పెడితే ఎలా ఉంది, ఈ విజువల్ సెన్స్ దీనికి ఈ మ్యూజిక్ యాడ్ చేస్తే ఎలా ఉంది, అలా 1 minute ఎక్స్పెరిమెంట్స్ లాడ్ ఆఫ్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటే మీకు వాటిలో వచ్చే రియాక్షన్ బట్టి మీకు అర్థం అవుతుంది. అలా డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. విజువల్ సెన్స్ ఏంటి, సౌండ్ సెన్స్ ఏంటి, వెర్బల్ సెన్స్ ఏంటి, ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఎక్స్పెరిమెంటేషన్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఓన్ వర్క్ ఆబ్వియస్గా పని వస్తుంది. మీరు ఎంతసేపు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, అంటే నా స్వానుభవంలో నాకు అనిపించింది చెప్తాను, పని రానోడే పనిముట్ల గురించి బాధపడుతుంది. ఇది లేదు నా దగ్గర, ఆ కెమెరా ఉంటే ఆ పనిముట్టు ఉంటే నేను కుమ్మెద్దును, లేదా ఇది నా దగ్గర అలాంటి కెమెరా, ఇవన్నీ ఏంటంటే పని రానోడు ఎక్కువ పనిముట్ల గురించి బాధపడుతూ ఉంటాడు, లేదా పనిముట్లను బ్లేమ్ చేస్తాడు. ద మ్యాన్ హూ డజంట్ నో హౌ టు వర్క్ హీ ఆల్వేస్ బ్లేమ్స్ ద టూల్స్. సో ఎ పర్సన్ హూ బ్లేమ్స్ ద టూల్స్ ఆబ్వియస్గా దే ఆర్ ఫూల్స్ కదా. ఓన్లీ ఫూల్సే టూల్స్ని బ్లేమ్ చేస్తారు. అది లేదు ఇది లేదు, లేదా ఇది ఉంటే అది లేదు, కుమ్మెద్దు నేను, లేదంటే నా దగ్గర డబ్బు లేదు, లేదంటే అది లేదు. ఇప్పుడు మనం చూస్తున్న చాలా సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరే ఒకప్పుడు డబ్బు లేదు కదా. త్రివిక్రమ్ సునీల్ స్టోరీ మనకు తెలుసు, వాళ్ళ రూమ్లో ఉండే డబ్బులు లేక ఎలాంటి, మరి అలాంటి వాళ్ళు వచ్చారుగా. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డెవలప్ దట్. అంటే మీ పనిలో మీరు మునిగిపోయి కంటిన్యూస్గా చేస్తూ ఉంటే నేచర్ విల్ రివార్డ్ యూ వన్ డే ఆర్ ది అదర్. అంటే నేను అబ్జర్వ్ చేసింది, కొంతమంది ప్రివ్యూ థియేటర్లలో ప్రసాద్ ల్యాబ్స్లో అక్కడిక్కడ వాళ్ళు తీసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ డెమో ఫిలిమ్స్ కానీ ప్రివ్యూ థియేటర్లో వేస్తారు. అట్లా కూడా ఏమన్నా కనెక్షన్స్, అట్లా కూడా ప్రొడ్యూసర్స్ వస్తారు అని హోప్లో ఉంటారు. మీకు అర్థం కాదు ఏంటంటే, మీరు పనిలో మునిగి చేస్తున్నప్పుడు అవకాశం ఆటోమేటిక్గా వస్తుంది మీకు. అదే మీకు ఎలాంటిదంటే, అది మనం అంతకుముందు కూడా అనుకున్నాం, మీరు ఎక్కడైతే ఇన్విజిబుల్ అయ్యారో అక్కడ మీ వర్క్ విజిబుల్ అవుతుంది.
మీ మైండ్ ఎక్కడ ఇన్విజిబుల్ అవుతుందో అక్కడ మీ వర్క్ ఆర్ట్ కింద మారుతుంది. మీరు నాకు అవకాశాలు రావట్లేదు, ఇది రావట్లేదు అనుకుంటున్నా అంటే మీ మైండ్ బయటకు వచ్చేసి ఆలోచిస్తుంది. మీరు వర్క్లో మునిగినప్పుడు మీరు యాక్చువల్గా ఫైనల్గా సంబడి విల్ యాక్చువల్లీ పిక్ యూ అప్. చేయండి నిజంగా సిన్సియర్గా ఒక 6 months లేదా 90 days అని పెట్టుకోండి. 90 days ఛాలెంజ్ అని పెట్టుకుని ఎవ్రీ డే నేను ఒక 30 seconds మైక్రో ఫిల్మ్ రిలీజ్ చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్లో రీల్లో పెడతాను, చూద్దాం అనేది 90 day ఛాలెంజ్ తీసుకోండి. సో ఎవ్రీ ఒక 30 seconds తీయాలి. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటి. సో ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ కదా, ఎక్కువ మంది చెప్తాం కాబట్టి ఇట్స్ మాస్ కమ్యూనికేషన్. సో నేను ఈ ఐడియాని కన్వే చేయాలనుకుంటున్నాను. ఎజ్యూమ్ కష్టపడితే ఖచ్చితంగా ఒక రోజు ఫలితం వస్తుంది అనేది ఐడియా అనుకుంటున్నాను. ఒకటి రోజు వెళ్తున్నాడు, కష్టపడుతున్నాడు, అయినా రావట్లేదు, ఫైనల్గా ఆడికి రిజల్ట్ వచ్చింది అనేది చెప్పాలి. సో ఇది కష్టపడుతున్నాడు అంటే ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలి? రోజు డైలీ లేబర్ని చూస్ చేసుకుందాము, లేదా ఫోటోగ్రాఫర్ వెళ్ళి అన్ని ఫోటోలు చేస్తున్నాడు కానీ అవ్వట్లేదు దాని గురించి మాట్లాడదాము, లేదా ఇంకోటి ఏ క్యారెక్టర్, ఏ లొకేషన్, ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. వీడు కష్టపడుతున్నాడు అనేది నేను ఎలా చెప్తాను? వెర్బల్గా చెప్తాను, ఆడు విజువల్ వేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, నేరేటివ్ ఇస్తాను, అయితే ఎలా ఉంటుంది. కానీ ఇలా చాలామంది చెప్పేశారు కదా, కానీ నేను కొత్తగా ఎలా చెప్తాను, కొత్తగా ఎలా చెప్పవచ్చు అనేది ఏంటి. అలా ఆలోచిస్తుంటే ఒక పాయింట్ దగ్గర మీరు ఆగుతారు. ఓకే ఇది బాగానే ఉంది, ఇది చెప్తాం, ఇలా చెప్తాం. ఇప్పుడు దాని తర్వాత ఫ్రేమింగ్, కంపోజిషన్, ఒక యాక్టర్ ఏంటి, ఇది ఒక యాక్టర్ లేడు మీ ఫ్రెండ్నే పెట్టండి. యాక్టింగ్ రాదు, క్లోజప్స్ వద్దు, లాంగ్లో పెట్టండి. వాడు కష్టపడటం చూపించాలి, అదే ఏదో లేబర్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అనేది ఒక ఐడియాని కన్వే చేయండి. కన్వే చేస్తున్నప్పుడు 30 seconds తీశారు. ఫస్ట్ 10 seconds వాడు యాక్ట్ 1 అనుకుంటా వాడు కష్టపడ్డాడు, ఇలా మధ్యలో 10 seconds వాడికి రిజల్ట్ రావట్లేదు అని చాలా దిగులు చెందాడు, ఎంబారెస్ అయ్యాడు. లాస్ట్ 30 seconds వాడికి ఏదో వచ్చింది రిజల్ట్, ఏదో రూపంలో వాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, 10 seconds. ఇప్పుడు ఇది నేను ఎలా చేద్దాం? ఇప్పుడు ఇదే ఐడియాని ఒక క్యారెక్టర్తో చెప్పా ఇవాళ, రేపు ఇంకో క్యారెక్టర్తో చెప్తా. ఒక హౌస్ వైఫ్ ఏదో చిన్న పికిల్ బిజినెస్ పెట్టుకుందాడు, అవ్వట్లేదు, ఆర్డర్స్ రావట్లేదు, వచ్చినాయి. ఓ రోజు ఎలా చూపిస్తాను? పికిల్స్తో మొదలెట్టి చూపించాలా షార్ట్, లేదా ఆవిడ కష్టపడుతుంది అనేది చూపించాలా, లేదా అసలు క్యారెక్టరే చూపించకుండా నేను ఎలా చూపిస్తా? ఓన్లీ వెర్బల్ చెప్తా, కానీ విజువల్గా పచ్చడి జాడీలు అన్నీ చూపిస్తా అంటే నేను ఎలా చెప్తా? కట్, ఇంకో క్యారెక్టర్ తీసుకోండి, ఇంకో రోజు ఇంకోటి తీసుకోండి. ఇలా 90 day ఛాలెంజ్గా ఫస్ట్ 10 days ఒకే ఐడియాని 10 విధాలుగా నేను అలా కన్వే చేస్తాను. నెక్స్ట్ 10 days ఇంకో ఐడియాని, లేదా నెక్స్ట్ 10 days ఇంకో క్యారెక్టర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. ఇలాగ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తుంటే వస్తుంది నిజంగా, మీకు అర్థమవుతుంది. ఈ పనిలో పడిపోయి మీరు పడితే ఎవరో ఒక కాల్ వస్తుంది, ఎవరో ఒకళ్ళు మీకు మెసేజ్ వస్తుంది, బ్రో నువ్వు చేస్తున్నా నాకు నచ్చింది, నువ్వు ఆలోచించిన విధానం నాకు కొత్తగా అనిపించింది, భలే ఆలోచించు, ఇక్కడ ఒకసారి మనం కలుద్దాం అంటారు. అది చేయకుండా బ్లేమింగ్ యువర్ టూల్స్ అనేది అసలు మీ సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉండగా మీకు ఏమీ అక్కర్లేదు. అసలు యాక్టర్ కూడా అవసరం లేదు నిజంగా. ఒక ఐడియాని కన్వే చేయడానికి యాక్టర్ కూడా అవసరం లేదు. విజువల్స్, ఒక కారు పాడుపడిపోయిన కారు గురించి చెప్పొచ్చు, ఒకటి ఓన్లీ నేరేటివ్తో చెప్పొచ్చు, లాంగ్ షార్ట్స్ పెట్టి చెప్పొచ్చు. ఇవి చేస్తుంటే మిగతా అర్థమవుతాయి మీకు. Hi guys, this is Ajay Vigesna. If you are interested about learning more about screenwriting or filmmaking, or మీరు రాస్తున్న కథలో ఎక్కడైనా స్టక్ అయ్యారు, if you want some mentorship, or మీరు ఆల్రెడీ కథ రాసుకున్నారు, if you want some feedback on that, you can call this number
and register for mentorship and workshop. The number is 9381611210. ఇప్పుడు బొమ్మలాట యూట్యూబ్ ఛానల్ నేను మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను. ఒక ఆస్పిరెంట్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది అందులో. ఇప్పుడు మీ బొమ్మలాట నుంచి పెయిడ్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి ఆస్పిరెంట్స్కి? పెయిడ్ సర్వీసెస్ చాలా ఉన్నాయి మనకి. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టార్టింగ్ మేజర్ అంటే చాలామంది ఎక్కువ మంది ఉపయోగించుకునేది కూడా మెంటర్షిప్ సర్వీసెస్. మెంటర్షిప్ అంటే చాలామంది తెలియలేదు. కొంతమంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మెంబర్షిప్ అనుకుంటున్నారు. మెంబర్షిప్ వేరు, మెంబర్షిప్ ఏం లేదు ఇందులో. మెంటర్షిప్, మెంటరింగ్ అంటే అడ్వైజింగ్, గైడింగ్. ఓకే, మెంటర్షిప్ సర్వీసెస్ అనేవి. మెంటర్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడో విలేజ్లో ఎవరో ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ కూడా వచ్చే పరిస్థితి లేదు, కానీ వాళ్ళు అక్కడ ఏదో రాసుకుంటున్నారు కథ. ఆ కథలో ఎక్కడో స్ట్రక్ అయ్యారు, లేదా ఐడియా ఉంది కానీ దాని స్క్రిప్ట్లో ఎలా చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు దే కెన్ అవైల్ బొమ్మలాట సర్వీసెస్ అనమాట. అంటే డైరెక్ట్ నాతోనే వాళ్ళు ఫోన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఓకే. అండ్ ఆల్సో లేదా జూమ్ కాల్, విజువల్గా జూమ్ కాల్తో కనెక్ట్ అవ్వచ్చు ఎక్కడున్నా. సో ఇందులో ఏముంటాయంటే ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మెంటర్షిప్లో. ఒకటి ఏంటంటే స్టోరీ వైజ్, ఇంకోటి కెరియర్ వైజ్. ఓకే. స్టోరీ వైజ్ ఏంటంటే వాళ్ళు స్టోరీలో స్టక్ అయినప్పుడు ఆ మొత్తం వాళ్ళ కథ విని ఎక్కడ రైటర్స్ బ్లాక్ వచ్చిందో ఆ రైటర్స్ బ్లాక్ని తీసేయటం. దీన్ని స్టోరీ ఇక్కడ స్టక్ అయ్యాను, నేను ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు దీన్ని ఇలా తీసుకెళ్ళచ్చు, అలా తీసుకెళ్ళచ్చు అని రైటర్స్ బ్లాక్ ఓరియంటెడ్గా ఒకటి ఉంటుంది సర్వీస్. అది లేదు, నేను కథ మొత్తం రాసేసుకున్నాను, నేను 1 hour నేరేషన్ ఇస్తాను, ఆ నేరేషన్కి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే. ఫీడ్బ్యాక్లో మళ్ళీ 2 టైప్స్. ఒకటి కంటెంట్ ఫీడ్బ్యాక్, స్టోరీ ఎలా ఉంది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగలేదు, ఏంటి అనేది కన్స్ట్రక్టివ్గా ఇన్ డీటెయిల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఒకటి. 2 నరేషన్ ఫీడ్బ్యాక్, ఓన్లీ నేను ఎలా నరేట్ చేస్తున్నా అది అర్థం అవుతుందా, రేపు నేను ప్రొడ్యూసర్కో హీరోకో డైరెక్టర్కో కన్వే చేసినప్పుడు అది అర్థం అవుతుందా, ఏ ఏరియాస్లో నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలామందికి ఒకసారి చెప్పిన కంటెంట్ రిపీట్ చేస్తుంటారు, ఫిల్లర్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ వస్తుంటాయి, లేదంటే రెడెండెన్సీ ఉంటుంది, లేదా ఒక దాని నుంచి ఇంకో దానికి చాలా అప్రయత్నంగా తెలియకుండా జర్కీగా వెళ్ళిపోతుంటారు, టాంజెన్సీ అంటాం అన్నమాట. అలా టాంజిబుల్ అవ్వకుండా, అంటే టాంజెంట్స్ టచ్ చేయకుండా అలా కథ నరేషన్ ఎలా ఇవ్వాలి, దాని తాలూకు నరేషన్ ఫీడ్బ్యాక్ లేదా స్టోరీ ఫీడ్బ్యాక్. కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళ కథ అంతా పూర్తయిపోతుంది కానీ వాళ్ళకి ఎక్కడో ఒక అసంతృప్తి ఉంటుంది. మేబీ ఒక్కొక్కసారి కామెడీ నాకు పండలేదు అంట, లేదంటే క్లైమాక్స్ నాకు రావట్లేదు అన్నప్పుడు క్లైమాక్స్ ఎలా డిజైన్ చేయొచ్చు, లేదా కామెడీని ఎలా జనరేట్ చేయొచ్చు, లేదంటే ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయా, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా మెంటర్షిప్ సర్వీసెస్ 1-to-1, ఇది బ్యాచ్ కాదు. ఓకే. 1-to-1 డైరెక్ట్గా వాళ్ళకి నాకు హైదరాబాద్లో ఉంటే డైరెక్ట్ ఇన్ పర్సన్ కలవచ్చు, లేదా వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇన్ పర్సన్ పెట్టుకోవచ్చు, లేదా రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఎక్కడున్నా జూమ్ కాల్లో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు, లేదా ఫోన్లో అయినా వీడియో కాల్లో మాట్లాడచ్చు. ఇది మెంటర్షిప్ సర్వీసెస్. ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకి వర్క్షాప్స్. వర్క్షాప్స్ ఇవన్నీ బ్యాచ్. అంతకుముందు చెప్పిందంటే 1-to-1, ఇది 1-to-many. బ్యాచ్ వైజ్ ఉంటాయి. అంతకుముందు కొంచెం ఫ్రీక్వెన్సీ పెట్టాను, ఇప్పుడు నాకు వేరే రైటింగ్ అసైన్మెంట్స్ వల్ల కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గింది. యూజువల్గా వర్క్షాప్స్ ఎలా ఉంటాయంటే 50 to 100 పీపుల్ ఉంటారు బ్యాచ్. వాళ్ళు ఒక వీకెండ్ ఈవినింగ్ 6 to 8, సాటర్డే ఆర్ సండే, ఒక్కోసారి సాటర్డే సండే 2 ఉంటాయి. ఆ వర్క్షాప్లో కంప్లీట్ ఐడియా అబౌట్ ఒక వర్క్షాప్ ఎలా ఉండొచ్చు, ఫండమెంటల్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అని ఉండొచ్చు. అసలు బేసిక్గా నేను కథని ఎలా అర్థం చేసుకోవాలి, అలా బేసిక్ రూల్స్ ఆఫ్ రైటింగ్ ఏంటి, 3 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటి, మనం ఇందాక చెప్పుకున్నాం విజువల్ స్టోరీ టెల్లింగ్ ఏంటి, ప్లాట్ అంటే ఏంటి, ప్లాట్ పాయింట్ 1 అంటే ఏంటి, పించ్ పాయింట్ అంటే ఏంటి,
ఇంకా చాలా ఉంటాయి. స్టోరీ టెల్లింగ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి మనకి తెలియని. సో వాటిని ఎలా పట్టుకోవాలి, ఎలా చెప్పాలి కదా అనేది దాని మీద ఒకటి జరగచ్చు. లేదు ఇంకో వర్క్షాప్ ఓన్లీ ఆన్ క్యారెక్టర్ ఆర్క్స్ మీద ఉండొచ్చు. క్యారెక్టర్ ఆర్క్ ఎలా వెళ్తుంది, ఈ జర్నీని ఎలా ఫినిష్ చేయాలి, మధ్యలో ఏముంటాయి, ఈ స్టోరీ బీట్స్ ఏంటి, వాటి మీద ఉండొచ్చు. సో ఇలాగా వర్క్షాప్స్ ఆన్ వేరియస్ థీమ్స్. అండ్ ఫ్యూచర్లో నాకు వర్క్షాప్స్ ఆన్ వేరే వాటి మీద కూడా చెప్పాలని ఉంది. అది స్టార్ట్ చేస్తా ఫ్యూచర్లో. ఎలా అంటే a 2-day workshop, ఆన్లైన్ వర్క్షాప్ ఓన్లీ ఆన్ క్రియేటివిటీ అన్న ఆస్పెక్ట్ మీద. ఓకే. ఆ క్రియేటివిటీ అంటే ఏంటి, దాన్ని ఎలాగ ఆస్పిరెంట్ పెంపొందించుకోవాలి, ఎక్కడ స్టక్ అవుతాం, ఏంటి మన పర్సనాలిటీ ఏంటి, దానికి ఎలా సూట్ అవుతాం, వాళ్ళు త్రూ అవుట్ ద వరల్డ్ క్రియేటివిటీ అనేది ఎలా జనరేట్ అవుతూ వచ్చింది అనేది ఒక వర్క్షాప్ ప్లాన్ ఉంది నాకు ఫ్యూచర్లో. అలాగే ఇంకా లాడ్ ఆఫ్ వాటి మీద ఓన్లీ కలర్ సైకాలజీ మీద ఒక వర్క్షాప్ చేయాలని ఉంది, లేదా ఓన్లీ హ్యూమన్ ఎమోషన్స్ మీద ఒకటి చేయాలని ఉంది. సో ఇలా మల్టిపుల్ ఐడియాస్ ఉన్నాయి. ఓన్లీ టెక్నికల్లే కాకుండా అదర్ ఆస్పెక్ట్స్, డైమెన్షన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అవ్వచ్చు, హ్యూమన్ సైకాలజీ అవ్వచ్చు, హ్యూమన్ నేచర్ అవ్వచ్చు, వీటి మీద బిహేవియరల్ వీటి మీద చాలా చేయాలని ఉంది. ఇవన్నీ వర్క్షాప్స్. అవి యూజువల్గా 1 to many ఒక బ్యాచ్లో ఉంటాయి, ఆన్లైన్ జరుగుతాయి. ఇప్పుడు దాకా ఆఫ్లైన్ ఎప్పుడు వర్క్షాప్ పెట్టలేదు, అన్నీ ఆన్లైన్ లైవ్ నేనే చెప్తాను డైరెక్ట్. అవి వర్క్షాప్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ అండ్ బిగ్గెస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోర్స్. స్క్రీన్ రైటింగ్ మీద లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది మనకి. దాని పేరు యూజువల్ వర్క్షాప్స్ని పడిల్ అంటాం. పడిల్ వర్క్షాప్ 1, వర్క్షాప్ 2 అని. ఈ లాంగ్ టర్మ్ కోర్స్ని బొమ్మలాట్లో మేము ఇచ్చిన పేరు ఫోర్త్ వాల్. ఫోర్త్ వాల్ అంటే ఏంటంటే అది 6 months కోర్సు. ఈ 6 months కోర్సులో ఆస్పిరెంట్కి ఫస్ట్ 6 months ఫండమెంటల్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ మీద డీటెయిల్డ్ అవగాహన ఉంది. ఈ ఫోర్త్ వాల్ ఎలా ఉంటుందంటే ఒక ఎవ్రీ వీకెండ్లో ఒక 2 hours ఉంటుంది. ఏదో ఫ్రైడే ఆర్ సాటర్డే ఆర్ సండే, ఈ 3 రోజులు ఏదో ఒక రోజు 6 to 8 PM 2 hours ఉంటుందన్నమాట. ఇది ఫోర్త్ వాల్. సో ఈ 6 months దాంట్లో మనం ఎలా ఉంటుందంటే ఒక టాపిక్ చెప్తా. ఒక టాపిక్ అయ్యింది థియరీ, 3 act స్ట్రక్చర్ అనుకోండి. దాని మీద ఒక సిచ్యువేషన్ ఇస్తాను నేను. ఆ సిచ్యువేషన్కి వాళ్ళు సీన్ రాస్తారు. ఆ సీన్కి నేను ఒక పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్ల వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఎలా రాస్తున్నారు, వాళ్ళు ఎక్కడ బెటర్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు, ఈ వీక్నెస్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, వాళ్ళు బెటర్ ఉన్నట్లు ఇంకా ఎలా స్ట్రెంథన్ చేసుకోవచ్చు అని కంప్లీట్ అది ఒక మేబీ 5 people to 10 people బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో ఇలా పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఒక 6 months ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఓవరాల్గా అయితే ఈ లాంగ్ టర్మ్ కోర్స్ 18 months ఉంటుంది. 6 months విడిగా ఒక సెమిస్టర్గా స్టాండ్ అలోన్గా కూడా తీసుకోవచ్చు, లేదా 18 months కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ 6 months ఫండమెంటల్స్ ఉంటాయి, ఇంకో 6 months కంప్లీట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ స్క్రీన్ రైటింగ్ ఉంటాయి. ఫోర్త్ వాల్లో అలాగే 6 months ఒక సెటప్ అయితే ఇంకో 6 months అడ్వాన్స్డ్ స్క్రీన్ రైటింగ్ మీద ఉంటుంది. అలాగే అందులో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఒక సినిమాని ఒక వాచ్ పార్టీలో పెట్టుకుని ఒక 10 minutes వాచ్ చేస్తాం గ్రూప్ అంతా కలిసి. ఆన్లైన్ ఇది కూడా. సో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు ఆ 10 minutes, ఎలా అబ్జర్వ్ చేయాలి, ఒక సినిమాని ఎలా చూడాలి, ఎలా చూస్తే మనకి ఎలా అర్థమవుతుంది, ఎలా ఇన్పుట్స్ తీసుకుంటే మనం రేపొద్దున బెటర్ సీన్స్ రాయొచ్చు, ఇదంతా ఉంటుంది అనమాట. సో అలాగే చాలా ఉంటాయి, లాట్ ఆఫ్ అసైన్మెంట్స్, లాట్ ఆఫ్ గిగ్స్ ఉంటాయి అనమాట. సో అవి రాస్తున్నప్పుడు వాళ్ళకి ఒక సీన్ని ఎలా ఆలోచించాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎక్కడ స్ట్రక్ అయినప్పుడు ఎలా బయటికి రావాలి. వాళ్ళు ఇనీషియల్గా స్టార్టింగ్ ఒక్కళ్ళే రాయలేకపోవచ్చు, అప్పుడు బ్యాచ్తో కలిసి అందరూ కలిపి గ్రూప్గా ఆ 10 మంది కలిసి ఒకటి రాయొచ్చు, అలా కూడా ఉంటాయి. లేదు కొంచెం ఒక 1 month తర్వాత వాళ్ళకి ర్యాపో ఏర్పడుతుంది గ్రూప్కి, అప్పుడు వాళ్ళలో ఒకరిని కో పైలట్ కింద, ఒక కో రైటర్ కింద తీసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఒక సీన్ డెవలప్ చేయొచ్చు. అలా కొంచెం అలవాటు అయ్యి తర్వాత ఇండివిజువల్గా రాయటం.
సో వీటితో పాటు మధ్య మధ్యలో గెస్ట్స్ కూడా వస్తారు. ఓకే. వేర్ సపోజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ రావచ్చు. సో ఈ ఫోర్త్ వాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్తో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని ఇన్పుట్స్ తెలుసుకోవచ్చు. ఒక యాస్పిరెంట్గా మ్యూజిక్ సంబంధించి ఎలా రాబట్టుకోవాలి, ఎలా మ్యూజిక్ డైరెక్టర్తో హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక ఎడిటర్ రావచ్చు గెస్ట్గా. సో అదంతా ఆ నాలెడ్జ్. సడన్లీ ఒక పెయింటర్ రావచ్చు. ఓకే. ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తి రావచ్చు. ఆ సినిమాకి సంబంధం లేని ఒక మేబీ ఒక సైకాలజిస్ట్, సమ్ అదర్ ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరితో ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. ఫోర్త్ వాల్ లాంగ్ టర్మ్ కోర్స్. సో ఇది ఇలా జర్నీ చేస్తున్నప్పుడు మనకి వాళ్ళ సెన్సిబిలిటీస్ అర్థమవుతాయి, ఎక్కడ ఎలా చేయొచ్చు. వర్క్షాప్స్ ఇలాంటివి పాసిబుల్ అవ్వదు. ఓన్లీ లాంగ్ టర్మ్ కోర్స్లోనే ఇలా పాసిబుల్ అవుతుంది. నాతో వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రావెల్ ఉండటం వల్ల వాళ్ళు ఆన్లైన్ ఇవన్నీ జరిగినా ఆఫ్లైన్ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు లేదా హైదరాబాద్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఈ 6 months కోర్స్ జరుగుతున్నంతసేపు కూడా ప్యారలల్గా వాళ్ళు ఒక ఐడియాని స్క్రిప్ట్గా పూర్తి చేసే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. సెషన్స్ అన్నీ నడుస్తే వాళ్ళకి ఏదో ఐడియా ఉంది, వాళ్ళు 6 months స్టార్టింగ్లో అది ఐడియాతో వచ్చారు, దాన్ని 6 months అయ్యేసరికి ఒక స్క్రిప్ట్గా కూడా ప్యారలల్గా డెవలప్ చేసుకోవచ్చు. దానికి నాకు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి ఇదంతా కూడా ఒక లేఅవుట్ ఉందన్నమాట. ఓకే. సో వాళ్ళు అది కూడా పూర్తి చేసుకోవచ్చు ప్యారలల్గా. లెర్నింగ్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటింగ్ దేర్ ఓన్ స్క్రిప్ట్ అలా కూడా చేసుకోవచ్చు. ఈ పెయిడ్ సర్వీసెస్ అవైల్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సి? డైరెక్ట్ బొమ్మలాట అఫీషియల్ నెంబర్ ఉంది. నేను కానీ మా టీం కానీ ఆన్సర్ చేస్తారు. దే కెన్ కాల్ 9381611210. ఓకే. ఆ నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గెట్ ది సర్వీస్, దే కెన్ గెట్ ది సర్వీస్. ఆర్ వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ చెప్పేసి చేసినప్పుడు చాలామంది చేసే మిస్టేక్, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎమ్స్ చేస్తుంటారు చాలామంది, డైరెక్ట్ మెసేజ్ నాకు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ హాయ్ అని పెడతారు. నాకు అది ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు హాయ్ అని పెడితే ఏంటి నాకు, ఇప్పుడు నేను మళ్ళీ దానికి హాయ్ అని చెప్పి ఇదేంటి అలా ఉండదు కదా యూజువల్గా. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ రావాలి, మాస్ కమ్యూనికేషన్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు వేరే పర్సన్తో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ హాయ్ అని కొట్టకూడదు. ఇప్పుడు ఎవరికి హాయ్ పెడతాం, మనకు ఆల్రెడీ ఫ్రెండ్ లేదంటే ఏదో కాన్వర్జేషన్ జరుగుతుంది అన్నప్పుడు హాయ్ అని పెడతాం. హాయ్ అని కాకుండా యూ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ వాట్ యు ఆర్. మీరేంటి, మీ ప్రొఫైల్ ఏంటి, మీరు ఎందుకోసం కాంటాక్ట్ చేస్తున్నారు, ఇది నేను పలానా స్టూడెంట్ ఇక్కడ నేర్చుకుంటున్నాను, నాకు పలానా ఇది ఉంది, ఈ డౌట్స్ ఉన్నాయి, ఇది దీనికి సంబంధించి ఏంటి అనేది అడ్జస్ట్ చెప్పాలి. ఇప్పుడు హాయ్ అని పెట్టి మళ్ళీ రెస్పాండ్ యూజువల్గా అలా ఉండదు. మనం కమ్యూనికేషన్ అక్కడి నుంచే డెవలప్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో అలా వాట్సాప్ మెసేజ్ కూడా క్లియర్గా క్రిస్ప్గా, ఓకే నేను ఇది నేను ఇది చదువుకున్నా, ఇది ఉంది, నాకు ఇలా అవ్వాలనుకుంటున్నా, లేదా నేను ఆల్రెడీ స్టోరీ రాసుకుంటున్నాను కానీ ఇందులో ఇక్కడ అనేది అడ్జస్ట్ క్లియర్గా మెన్షన్ చేసి చెప్తే బాగుంటుంది. ఓకే. యా.